మీరు నిజంగా స్వేచ్ఛగా ఉన్నారా? లేదా ఏదో ఒక శక్తి మీ జీవితాన్ని నియంత్రిస్తుందా? మనం ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత సాధించినా ఒక అదృశ్య శక్తి మనల్ని బంధించి ఉంచుతుంది. అదే మాయ. భగవద్గీత ప్రకారం మాయ అనేది భగవంతుని దైవీ శక్తి. ఇది త్రిగుణాలతో కూడి ఉంటుంది: సత్వ, రజో, తమో గుణాలు. ఈ గుణాలే మన చర్యలు, ఆలోచనలు, భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. సత్వగుణం జ్ఞానాన్ని, రజోగుణం కర్మను, తమోగుణం అజ్ఞానాన్ని కలిగిస్తాయి. మాయ యొక్క ఈ త్రిగుణాలతో మనం నిరంతరం ప్రభావితమవుతూ ఉంటాం. మన సంతోషం, దుఃఖం, కోరికలు, భయాలు అన్నీ ఈ గుణాల వలనే కలుగుతాయి. ఈ బంధనం నుండి విముక్తి పొందడం దాదాపు అసాధ్యమనిపిస్తుంది. మన స్వశక్తితో మాయను అధిగమించడం చాలా కష్టం. కాని శ్రీకృష్ణుడు భగవద్గీతలో 7:14లో దీనికి ఒక పరిష్కారం చూపాడు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే నా ఈ దైవీ మాయను దాటడం చాలా కష్టం. కాని ఎవరైతే నన్ను శరణు వేడతారో వాళ్లు ఈ మాయను సులభంగా దాటగలరు. భగవంతుడిని పూర్తిగా శరణు వేడటమంటే మన అహంకారాన్ని విడిచిపెట్టి ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం. ఆయన నామాన్ని స్మరించడం, ఆయన సేవలో నిమగ్నమవడం ద్వారా మనం ఈ మాయా బంధనాల నుండి విముక్తి పొందవచ్చు. ఇది అత్యంత సులభమైన, శక్తివంతమైన మార్గం. మరి మీరు కూడా ఈ మాయా బంధనాల నుండి బయటపడాలనుకుంటున్నారా? భగవంతుని శరణు వేడండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చెయ్యండి.